కంట్రీ వైడ్గా ఏ కంట్రీలో ఎంతెంత ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ఏ దేశంలో చమురు నిల్వలు ఎంత, సో క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ఎక్కడెక్కడ ఎంత ఉన్నాయి అంటున్నారు. ప్రపంచ చమురు మార్కెట్ను శాసించేది ఒపెక్ దేశాలు. సో ఒపెక్ కంట్రీస్ ఉన్నాయి కదా, ఈ ఒపెక్లో ఉన్న 12 మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ 12 మెంబర్ కంట్రీసే మోర్ దాన్ 75% ఆఫ్ ద క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ని కలిగి ఉన్నాయన్నమాట. ఓకే, అందుకే ఇక్కడ క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గ్లోబల్ మార్కెట్ని ఇవి శాసిస్తున్నాయి అన్నమాట. గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ ఎస్పెషలీ ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి గల్ఫ్ దేశాలతో పాటు వెనజులా అండ్ ఆఫ్రికాలోని కొన్ని దేశాలతో కలిసి ఒపెక్ ఏర్పడింది. ఒపెక్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే బాగ్దాద్ కాన్ఫరెన్స్లో ఈ కన్వెన్షన్ని సైన్ చేశారనమాట. ఒపెక్ అనే ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ని బాగ్దాద్ కాన్ఫరెన్స్లో 1960 సెప్టెంబర్లో సైన్ చేయడం జరిగిందనమాట. ప్రపంచవ్యాప్తంగా చమురు నిల్వలు అత్యధికంగా ఒపెక్ దేశాల వద్దే ఉన్నాయి. సో ఈ ఒపెక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో 12 కంట్రీస్, సో ఈ 12 కంట్రీస్లోనే హైయెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయన్నమాట. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.7 ట్రిలియన్ బ్యారెల్స్ చమురు నిల్వలు ఉన్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. సో రీసెంట్ డేటా ప్రకారం ఈ 1.7 ట్రిలియన్ బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయంట గ్లోబల్గా చూసుకున్నట్టయితే. సో ఇక్కడ ఈ ఒపెక్ ఫార్మ్ అయినప్పుడు ఫౌండింగ్ మెంబర్స్ ఎవరున్నారు ఒపెక్లో అంటే ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, కువైట్ అండ్ వెనెజులా. సో 1916లో ఒపెక్ ఎప్పుడైతే స్థాపించబడిందో, ఒపెక్ స్థాపించబడ్డప్పుడు ఈ 5 దేశాలు ఫౌండింగ్ మెంబర్స్ లాగా ఉన్నాయన్నమాట. సో మిగతా కంట్రీస్ ఆ తర్వాత ఒపెక్లో జాయిన్ అయ్యాయి. సో ఏ కంట్రీలో ఎంతెంత చమురు నిల్వలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. టాప్ కంట్రీస్ ఇన్ బిలియన్ బ్యారెల్స్ ఎక్కడెక్కడైతే క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయో. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి వెనెజులా అనమాట. ప్రపంచంలోనే ఎక్కువ నిల్వలు ఉన్నది ఈ దేశంలోనే. ఇక్కడి చమురు హెవీ క్రూడ్ అవ్వడం వల్ల వెలికితీత కష్టం. సో ఇది హెవీ క్రూడ్ ఆయిల్ అనమాట, చాలా థిక్గా ఉంటుంది. సో దీని ఎక్స్ట్రాక్షన్ కొంచెం కష్టం అవుతుంది. సో ఎక్స్ట్రాక్షన్ కష్టం అవడమే కాకుండా ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంటుంది. రీసెంట్గా మనం చూసాం అమెరికా అండ్ వెనెజులా వార్ జరిగింది కదా. సో ఇలా కంటిన్యూస్గా ఏదో ఒక కాన్ఫ్లిక్ట్స్ అవ్వడం అండ్ అక్కడ ఈ క్రూడ్ ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, ఇలాంటి మల్టిపుల్ రీజన్స్ వల్ల ఈ వెనెజులాలో ఎక్కువగా ఆయిల్ రిజర్వ్స్ ఉన్నా కూడా ప్రొడక్షన్ మాత్రం చాలా తక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సౌదీ అరేబియా. ఇక్కడ చమురు తీయడం చాలా సులభం అండ్ తక్కువ ఖర్చుతో కూడుకున్నది. సో సౌదీ అరేబియా ఒపెక్ నేషన్స్లో చాలా పవర్ఫుల్ అన్నమాట ఆయిల్ రిజర్వ్స్లో చూసుకున్నట్టయితే. అండ్ నెక్స్ట్ ఇరాన్ థర్డ్ ప్లేస్లో ఉంది. 209 బిలియన్ బ్యారెల్స్. భారీ నిల్వలు ఉన్నప్పటికీ అంతర్జాతీయ ఆంక్షల వల్ల ఎగుమతులపై ప్రభావం. సో యుఎస్ శాంక్షన్స్ వల్ల ఈ ఇరాన్లో ఎక్కువగా ఆయిల్ రిజర్వ్స్ ఉన్నా కూడా ప్రొడక్షన్ అనేది తక్కువగానే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఈస్ కెనడా. సో కెనడా అనేది ఒపెక్ నేషన్ కాదు. ఓకే, ఇక్కడ చమురు ఎక్కువగా ఆయిల్ శాండ్స్, సో ఆయిల్ శాండ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ ఆయిల్ శాండ్స్ రూపంలో ఇక్కడ చమురు నిల్వలు ఉన్నాయి కెనడాలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇరాక్లో 145 బిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ద ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఆయిల్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనమాట. ఆ కంట్రీకి మేజర్ ఇన్కమ్ దేని నుంచి వస్తుంది అంటే అక్కడున్న ఆయిల్ రిజర్వ్స్ నుంచే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈస్ యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అబుదాబీలో ఎక్కువగా ఉన్నాయన్నమాట ఆయిల్ రిజర్వ్స్. నెక్స్ట్ ఈస్ కువైట్. చిన్న దేశం అయినప్పటికీ ప్రపంచ చమురులో దాదాపు 6% వాటా ఉంది. 6% షేర్ కువైట్కి ఉందన్నమాట. సో ఈ కువైట్ కూడా మనకి ఒపెక్లో ఫౌండింగ్ మెంబరే. నెక్స్ట్ ఈస్ రష్యా. రష్యా వచ్చేసి ఒపెక్ నేషన్ కాదు, ఒపెక్ ప్లస్ నేషన్ అనమాట. సో ఇనిషియల్గా ఒపెక్లో 12 దేశాలు ఉన్నాయి కదా, తర్వాత ఏం చేసింది ఈ ఒపెక్ ఆర్గనైజేషన్ అంటే ఇంకొక 10 దేశాలను, ఆయిల్ రిజర్వ్స్ ఉన్న దేశాలను ఈ ఒపెక్లో యాడ్ చేసుకుంది అనమాట. అందులో రష్యా ఒకటి. ఐరోపా, ఆసియా దేశాలకు ప్రధాన చమురు సరఫరాదారు. ఎక్కువగా ఈ యూరోప్ అండ్ ఏషియన్ కంట్రీస్కి ఆయిల్ రష్యా నుంచే వెళ్తుందన్నమాట. ప్రస్తుతం ఆంక్షలు ఎదుర్కొంటుంది, అంటే ఇప్పుడు ప్రజెంట్గా శాంక్షన్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఈస్ అమెరికా. నిల్వల పరంగా 9వ స్థానంలో ఉన్న
టెక్నాలజీ వల్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అమెరికాలో ఆయిల్ రిజర్వ్స్ తక్కువగానే ఉన్నాయి, 74 బిలియన్ బ్యారెల్సే ఉన్నాయి. కానీ ప్రొడక్షన్లో చూసుకున్నట్టయితే ఇది వరల్డ్లోనే టాప్ ప్లేస్లో ఉంది, నెంబర్ 1 ప్లేస్లో ఉంది. ఎందుకు అంటే అక్కడ వాళ్ళు అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది. సో అవన్నీ ఉండడం వల్ల అమెరికాలో ఆయిల్ రిజర్వ్స్ ప్రొడక్షన్లో ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. అండ్ లాస్ట్ ఈజ్ లిబియా. సో ఈ లిబియా ఆఫ్రికాలోనే హయ్యెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్న కంట్రీ. ఆఫ్రికా ఖండంలో అత్యధిక చమురు నిల్వలు కలిగిన దేశం లిబియా. సో ఓపెక్ అంటే ఏంటి అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఇది ప్రపంచ చమురు మార్కెట్ను స్థిరీకరించడానికి మరియు చమురు ఉత్పత్తి చేసే దేశాల ప్రయోజనాలను రక్షించడానికి ఏర్పడిన ఒక అంతర్జాతీయ సంస్థ. సో ఇదొక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అనమాట. సో దీంట్లో ఆయిల్ రిజర్వ్స్ ఉన్న కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ OPEC నేషన్స్లో భాగంగా ఉన్నాయన్నమాట, OPECలో భాగంగా ఉంటాయన్నమాట. 1916లో బాగ్దాద్ డిక్లరేషన్ ఎప్పుడైతే జరిగిందో ఈ బాగ్దాద్ డిక్లరేషన్లో భాగంగానే 1960లో ఈ OPEC ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీంట్లో మొత్తం 12 దేశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్న కంట్రీసే. సో ఏంటి ఆ 12 కంట్రీస్ అంటే ఈ ఒక యాక్రోనిమ్ గుర్తుంచుకోండి. కివీస్ అంటే ఏంటి? కువైట్, ఇరాన్, వెనెజులా, ఇరాక్, సౌదీ, 5 దేశాలు అయిపోయాయి. నెక్స్ట్ అల్జీరియా, UAE, ఇది వచ్చేసి రిపబ్లిక్ ఆఫ్ కాంగో, కివీస్ ఆర్ ఏంజిల్ అన్నమాట. నెక్స్ట్ ఇది అంగోలా. ఈ కంట్రీ ఏదైతే ఉందో 2024లో విత్డ్రా చేసుకుందనమాట దాని మెంబర్షిప్. సో నైజీరియా, గ్యాబన్, ఈక్వెడార్ అండ్ లిబియా. సో ఈ 12 OPECలో దేశాలు అనమాట. సో కివీస్ ఆర్ ఏంజిల్ అని గుర్తుపెట్టుకోండి. ఆ ఏంజిల్లో ఉన్న అంగోలా ఏదైతే ఉందో అది అంగోలా 2024లో అది మెంబర్షిప్ విత్డ్రా చేసేసుకుంది. ఓకే. సో ఇది ఎప్పుడు స్థాపించారు అంటే 14th సెప్టెంబర్ 1960లో ఈ OPECని స్థాపించడం జరిగిందనమాట. సో OPEC ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఫస్ట్ దాని హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఎస్టాబ్లిష్ చేశారు 1961లో. సో ఆ తర్వాత 1965లో దాని హెడ్ క్వార్టర్స్ని ఆస్ట్రియాలోని వియన్నాకి షిఫ్ట్ చేయడం జరిగిందనమాట. సో ఈ OPEC కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఏషియా, ఆఫ్రికా అండ్ సౌత్ అమెరికా మధ్య డివైడ్ చేసి చూద్దాం ఒకసారి. ఏషియాలో ఏమేమి వస్తాయి? ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, ఇవి స్థాపక సభ్యులు అంటే ఫౌండింగ్ మెంబర్స్ అనమాట. అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈ 5 ఏషియాలో భాగంగా వస్తాయి. అండ్ నెక్స్ట్ ఆఫ్రికాలో అల్జీరియా, కాంగో, ఈక్వటోరియల్ గినియా, గాబన్, లిబియా అండ్ నైజీరియా, ఇవి 5 ఆఫ్రికాలో. అండ్ మనం చూసాం కదా లిబియాలో హైయెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. అండ్ మనకి సౌత్ అమెరికాలో వెనెజులా ఉందన్నమాట. అంగోలా 2024 నుండి ఈక్వెడార్ మరియు ఖతార్ వంటి దేశాలు గతంలో OPEC నుంచి తప్పుకున్నాయి. సో లేటర్ ఆన్ అవన్నీ జాయిన్ అయినా కూడా మళ్ళీ ఇవన్నీ కూడా మధ్యలో ఈక్వెడార్, ఖతార్, అంగోలా ఇవన్నీ కూడా OPEC నుంచి బయటకు వచ్చేసాయి అనమాట. OPECలో ఒకసారి జాయిన్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చిన దేశాలు ఏంటంటో ఒకసారి చూద్దాం. OPEC నుంచి తప్పుకున్న ముఖ్య దేశాలు. ఫస్ట్ వన్ అంగోలా. అంగోలా OPECలో ఎప్పుడు జాయిన్ అయింది అని అంటే 2007లో జాయిన్ అయింది, 2023 వరకు కంటిన్యూ అయింది. కానీ 2024లో అది దాని మెంబర్షిప్ని విత్డ్రా చేసుకుంది అనమాట. ఎందుకు దాని మెంబర్షిప్ని విత్డ్రా చేసుకుంది అంటే ప్రొడక్షన్ కోటాపై OPEC కొన్ని శాంక్షన్స్ పెట్టింది అనమాట. అందుకే అది సాటిస్ఫైడ్గా లేదు కాబట్టి అంగోలా OPEC నుంచి బయటకు వచ్చేసింది. నెక్స్ట్ ఈక్వెడార్. 1973 నుంచి 1992 వరకు OPECలో మెంబర్గా ఉంది. సో 1992లో విత్డ్రా చేసుకుంది. మళ్ళీ 2007లో తిరిగి జాయిన్ అయింది. కానీ 2022లో మళ్ళీ దాని మెంబర్షిప్ని అది విత్డ్రా చేసుకుంది. ఎందుకు విత్డ్రా చేసుకుంది అంటే సభ్యత్వ ఫీజులు మరియు ఉత్పత్తి పరిమితులపై అసంతృప్తి. ఉత్పత్తి పరిమితులు అంటే ప్రొడక్షన్ లిమిట్స్. ఓకే. నెక్స్ట్ ఈస్ ఖతార్. ఖతార్ కూడా ఇనిషియల్గా 1961లోనే మెంబర్గా అది జాయిన్ అయ్యింది. 2019 వరకు ఖతారు OPECలో ఒక భాగంగా కంటిన్యూ అయిందనమాట, మెంబర్ కంట్రీగా. కానీ 2019లో అది OPEC నుంచి విత్డ్రా చేసుకుంది. ఎందుకు విత్డ్రా చేసుకుంది? రీజన్ ఏంటి అంటే తను ప్రధానంగా న్యాచురల్ గ్యాస్ ఉత్పత్తిపై దృష్టి పెట్టాలనుకోవడం. సో క్రూడ్ ఆయిల్ నుంచి పక్కకు వచ్చేసి ఈ ఖతార్ ఏదైతే ఉందో మెయిన్గా న్యాచురల్ గ్యాస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటుంది కాబట్టి అది దాని నుంచి బయటకు వచ్చేసింది.
సో మెయిన్ ఇక్కడ ఏ కంట్రీలో ఎంత క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి అనేది మనకి ఇంపార్టెంట్ కాదు, ఏ కంట్రీ ఎక్కువ ప్రొడక్షన్ చేస్తుంది అనేదే ఇంపార్టెంట్. సో హయ్యెస్ట్ క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ఉండడం మంచిదే, కానీ అంత రిజర్వ్స్ ఉన్నా కూడా నువ్వు ప్రొడక్షన్ చేయకపోతే అది నీ ఎకానమీకి ఎలాగూ ఉపయోగపడదు. సో సాధారణంగా చమురు నిల్వలు అధికంగా ఉన్న దేశానికి ప్రపంచాన్ని శాసించే శక్తి ఉంటుంది, అంటే కంప్లీట్గా వరల్డ్ని కంట్రోల్లోకి తీసుకునే పవర్ ఉంటుంది ఒకవేళ ఆ కంట్రీలో క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ఎక్కువగా ఉంటే. కానీ దానికి తగ్గట్టు ప్రొడక్షన్ కూడా ఖచ్చితంగా చేయాలి. కానీ నిల్వల కంటే ఎంత ఉత్పత్తి చేశారనే దాని మీద ఆ దేశ ఆర్థిక పరిస్థితి, అంటే ఆ కంట్రీ యొక్క ఎకనామిక్ కండిషన్ దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇరాక్ చిన్న కంట్రీ అయినా కూడా అక్కడ అది ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆ ఆయిల్ రిజర్వ్స్ వాళ్ళకి. సో ఇప్పుడు వెనెజులా ఉంది, వెనెజులాలో 303 బిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ద ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, కానీ దాని ప్రొడక్షన్ చాలా తక్కువగా ఉంటుంది. సో అంత తక్కువ ప్రొడక్షన్ ఉన్నప్పుడు అక్కడ ఎంత ఆయిల్ రిజర్వ్స్ ఉన్నా కూడా నువ్వు దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయట్లేదు, దాన్ని వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయట్లేదు. అలాంటప్పుడు నీ కంట్రీ యొక్క ఎకానమీ అనేది ఇంప్రూవ్ అవ్వదన్నమాట. పేరుకే అత్యధిక నిల్వలు ఉన్న దేశమైనప్పటికీ రాజకీయ కారణాలు, చమురు వెలికితీతకు సరైన టెక్నాలజీ లేకపోవడం వల్ల ఆ దేశంలో ఉత్పత్తి తక్కువ. సో ఇది వెనెజులా గురించి చెప్తున్నారనమాట. సో రిజర్వ్స్ ఉన్నాయి, ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, కానీ నీకు ఎక్స్ట్రాక్షన్ మెకానిజం సరిగా లేదు, నీ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు. సో అందుకే ప్రొడక్షన్ చాలా తక్కువగా ఉంది. ఇది వెనెజులా గురించి. అమెరికా విషయానికి వస్తే నిల్వలు తక్కువగా ఉన్నప్పటికీ మోడర్న్ టెక్నాలజీని వాళ్ళు బాగా వాడుకుంటున్నారనమాట. సో భూమి పొరల నుంచి చమురును తీస్తూ అతిపెద్ద ఉత్పత్తిదారుల్లో ఒకటిగా నిలుస్తుంది. సో ప్రొడక్షన్లో యుఎస్ టాప్ ప్లేస్లో ఉంది. మన దేశంలో చమురు నిల్వలు చాలా తక్కువ, 4.5 నుంచి 5 బిలియన్ బ్యారెల్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇండియా వచ్చేసి 22nd ప్లేస్లో ఉంది ఆయిల్ రిజర్వ్స్లో. ఓకే, అందుకే మన చమురు అవసరాలు తీర్చుకోవడానికి 85% దిగుమతి చేసుకునే చమురుపైనే ఆధారపడుతున్నాం. సో ఇండియా ఎక్కువగా క్రూడ్ ఆయిల్ని వేరే దగ్గర నుంచి మనం తీసుకొచ్చుకుంటున్నాం అనమాట, ఇంపోర్ట్ చేసుకుంటాం. అంటే 85% ఆఫ్ ద క్రూడ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇది మన క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ కంట్రీస్లో ఉన్నాయి, అండ్ టాప్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్. టాప్ ప్రొడ్యూసింగ్ కంట్రీ అంటే యుఎస్, సౌదీ అరేబియా టాప్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అనమాట. అండ్ ఎక్కడ ఆయిల్ రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నాయి అనేది మనం ఈ క్లాస్లో చూసాం. థ్యాంక్ యూ.